చెప్పండి నీ గురించి నువ్వు చెప్పే పాయింట్ చెప్తాడు లేదు అదా ఓకే, నేను ఎంపిక చేసుకుంటున్న పర్సన్ నిఖిల్. ఎందుకంటే డూ నథింగ్ అని కాదు, ఎందుకంటే ఆయన కిచెన్లో చాలా పనులు చేశారు. కానీ అది తప్ప జస్ట్ చిల్గా ఫన్గా ఏదైనా గొడవ జరిగితే కొంచెం కామ్గా దాన్ని డీల్ చేసింది జరిగింది. నేనైతే ఫుల్ పటాకా మూడ్లో ఉన్నా. నాకు కంప్లీట్ ఆపోజిట్లో అంటే నిఖిలే. నేను డూ ఎవ్రీథింగ్ అంటే ఆయన డూ నథింగ్. గొడవ జరిగినప్పుడు దాన్ని ఎలా సాఫ్ట్గా కామ్గా సాల్వ్ చేయాలి, పెంచకుండా నార్మల్గా ఎలా అయిపోవాలి అని చూసిన వ్యక్తి నిఖిల్ అనుకుంటున్నా మా 5 మెంబర్స్లో. సో మై చాయిస్ ఇస్ నిఖిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బిగ్ బాస్ హౌస్ అనేది ఒక ప్రెషర్ కుక్కర్ లాంటిది. ఆ ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఒక చిన్న రిలీఫ్ ఫ్యాక్టర్ని ఇచ్చిన అవినాష్ని డూ నథింగ్ యాటిట్యూడ్ అంటే కేర్ ఫ్రీ అండ్ చిల్ మోడ్ అని నా ఉద్దేశం. సో ఆ ఎంటర్టైన్మెంట్ని ఈ ప్రెషర్ కుక్కర్లో కల్పించిన అవినాష్కి నేను ఈ హ్యాంపర్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ పోతావాను ముందుగా చెప్పడం ఇద్దరికి 5 స్టార్ వద్దు అంటే వెళ్ళకండి. ఎవరికి ఇచ్చినా అందరం షేర్ చేసుకోవాలి. పోరా సో ఈ బిగ్ బాస్ హౌస్లో 22 కంటెస్టెంట్స్ మధ్యలో ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని ఇష్యూస్ జరిగినా, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగినా ఆ ఆర్గ్యుమెంట్స్ని పెంచకుండా అక్కడికక్కడే సార్ట్ అవుట్ చేసుకొని కొంచెం కామ్గా కేర్ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ ఎంతమందితో గొడవ జరిగిన వాళ్ళని కూడా నవ్విస్తూ అందరినీ నవ్విస్తూ ఇక్కడ దాకా ఒక ఫస్ట్ ఫైనలిస్ట్ అయినందుకు నేను అవినాష్ని ఎంపిక చేస్తున్నాను. బాస్ థ్యాంక్ యూ. డూ నథింగ్. డూ నథింగ్ యాటిట్యూడ్ నాకు గౌతమ్ అండ్ ఐ మీన్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అంటే గౌతమ్, అవినాష్ అండ్ నిఖిల్ ముగ్గురులో కనిపించింది. ఓకే, అండ్ ఈట్ 5 స్టార్ ప్రేరణ నీళ్ళు అస్సలు కనిపించలేదు. ప్లీజ్ కూసం. ఈట్ 5 స్టార్ డూ నథింగ్లో డూ నథింగ్ యాటిట్యూడ్ మీ ముగ్గురులో ఎవరికి బాగుంది అనేది చూసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది. బట్ ఐ షోర్లీ గో విత్ అవినాష్ బికాజ్ ఈ బిగ్ బాస్ హౌస్లో నిజంగానే గౌతమ్ చెప్పినట్టు ప్రెషర్ కుక్కర్ లాంటి సిచ్యువేషన్, ఇటు గొడవలు ఇది అది అన్నీ నడుస్తూ ఉంటాయి. బట్ స్టిల్ అక్కడక్కడ సెట్ చేసుకొని లేకపోతే అప్పుడప్పుడు రియాక్ట్ కాకుండా గొడవని పెద్దగా చేయకుండా కామెడీ చేసుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ అందరితో కలిసి మెలిసి ఉండి అందరినీ నవ్విస్తూ అందరినీ ఎనర్జెటిక్ చేస్తూ డూ నథింగ్ యాటిట్యూడ్ అక్కడక్కడ లైట్ తీసేసుకొని అదే అలాంటి సిచ్యువేషన్లో నేను గౌతమ్ నిఖిల్లో ఉంటే అక్కడెక్కడైనా చిన్నగా మనకు పర్సనల్గా హర్ట్ అయ్యే ఏదైనా వచ్చిన కాడికి మేము హర్ట్ అయ్యి ఆగమాగం చేస్తాం అలా కొంచెం. కానీ అవినాష్ అట్లాంటి సిచ్యువేషన్స్లో నేను చూసిన ఒక సిచ్యువేషన్ ఏదంటే అప్పుడు ముందనే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి టికెట్ టు ఫినాలే దాంట్లో ఆడిపించేటప్పుడు ప్రేరణతో చిన్న గ్లిచ్ అయి ఉండే అక్కడ అవినాష్కి, మీకు తెలియదు. బట్ అక్కడ కూడా ఏం రియాక్ట్ కాకుండా ఖామోష్ అయిపోయాడు. సో డూ నథింగ్ యాటిట్యూడ్లో టికెట్ టు ఫినాలే గెలిచేసి ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచిన అవినాష్ గారికి నేను చూస్ చేసుకుంటాను. ఇల్లని పేరు చెప్పాలి. ఈట్ 5 స్టార్ డూ నథింగ్ అనే ఒక టాస్క్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న 5 స్టార్ ఏదైతే ఉందో నా ముందున్న ఈ 5 స్టార్స్ కూడా ఈక్వల్ ఇక్కడ టాప్ 5 స్టార్స్. ఈ స్టార్స్ బయటికి వెళ్ళాక మరీ గొప్ప పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డూ నథింగ్ నేను కూడా ఉన్నాను దాంట్లో. అండ్ డూ నథింగ్ అంటే నాకు యాక్చువల్లీ ఏంటి కొంచెం అక్కడ కేర్ ఫ్రీ చిల్గా చూసుకుంటూ అనిపిస్తుంది. లైక్ చిల్గా ఉంటాడు, ఫన్ అవన్నీ చేస్తుంటాడు. అంటే మిగతా వాళ్ళు చేయని కాదు, కొన్ని సందర్భాలు చూస్తుంటే బాగా నాకు కొంచెం నబీల్ ఎక్కువ కనెక్షన్ ఈ హౌస్లో ఏర్పడింది.
అండ్ మనడు ఏదైనా చేయాలి, ఏదైనా ఎంటర్టైన్ చేయాలి, జనాలు నవ్వించాలని ఒక తాపత్రయం కనబడుతుంటుంది. అవినాష్ భాయ్ ఏమైనా చేద్దాం, డల్లింగ్ ఏమైనా చేద్దాం అని అడుగుతుంటాడు. ఎప్పుడు ఏమైనా లేజీగా ఉన్నా కూడా, డల్గా ఉన్నా కూడా, లేదు ఇంకేమైనా చేద్దాం, ఏదైనా స్కిట్ చేద్దామా, ఏదైనా ఫన్ చేద్దాం, ఏమైనా గెటప్ వేద్దామా అని అడుగుతుంటాడు. కాబట్టి ఆ చిల్ క్యాండిడేట్ నా దృష్టిలో నబీల్. అండ్ 5 స్టార్ డూ నథింగ్ ఈరోజు నా దృష్టిలో నబీల్ డార్లింగ్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లైక్ గౌతమ్, నిఖిల్ అండ్ నబీల్ నన్ను ఎంపిక చేసినందుకు. బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా ఇష్యూస్ అయినా, ఏదైనా లేజీగా ఉండడం కూడా నాకు ఇష్టం ఉండదు, ఇష్యూస్ని క్రియేట్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు, గొడవలు పెట్టుకోవడానికి ఇష్టం ఉండదు. ఇందాక కూడా ఒక టాస్క్ చెప్పాను, నాకు శత్రువులు ఉండరు, అందరూ మిత్రులే ఉంటారు. కాబట్టి ఏదైనా సరే కామ్గా దాన్ని సార్ట్అవుట్ చేసుకునే మైండ్ సెట్ నాది. అందుకే మేబీ ఎక్కువ నామినేషన్స్ కూడా ఈ సీజన్లో రాలేదు. నేను గొడవలు కూడా నాకు ఎక్కువ ఉండవు. ఎవరన్నా అరుస్తుందంటే నేను కామ్ అయిపోతాను. దాని అర్థం నేను కామ్ అవుతున్నంటే వాళ్ళు అరవమని కాదు, వాళ్ళు కూడా కామ్ ఉంటారని చెప్పేసి. కాబట్టి నాకు సైలెంట్గానే అందరినీ కలుపుకొని వెళ్ళే మైండ్ సెట్ నాది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ గౌతమ్, నిఖిల్ అండ్ నబీల్. థ్యాంక్ యూ. కూడా ఒకసారి మన బయట ఏదో సుడుకో టాస్క్లో ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు కూడా దాన్ని చెప్పగానే సైలెంట్ అయిపోయాను. దాన్ని కూడా చాలా నీట్గా డీల్ చేసినాం. సో అలాంటి పరిస్థితుల్లో అక్కడక్కడ నాకు కొంచెం నువ్వు పాజ్ తీసుకొని ఆలోచిస్తావు అన్నట్టు అనిపించి, డూ నథింగ్ యాటిట్యూడ్ నీలో కనిపించి మేమందరం, ఐ మీన్ నేనైతే నిన్ను సెలెక్ట్ చేసుకున్నా. సో మనం వెళ్ళి హౌస్ మేట్స్ అందరం కలిసి అవినాష్ అందరికన్నా ఎక్కువ డిప్లొమాటిక్, సేఫ్గా ఆడే వ్యక్తి నువ్వే.